ప్రతి ఆలయానికి క్షేత్ర పాలకుడుగా, క్షేత్ర రక్షకుడుగా వేరే దేవదేవుడు ఆవహించి ఉంటారు, ప్రతిష్ఠితమై దర్శనమిస్తారు. ఈ శాక్తేయ ఆలయానికి సాక్షాత్తు ఆ పరమశివుడే క్షేత్ర పాలకుడిగా నెలకొని ఉండడం ఓ లీలా విశేషం. అయితే ఆ మహాదేవుడు ఓ ప్రత్యేక అవతారుడై దర్శనమిస్తున్నాడు. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం అన్న శ్లోకార్థానికి నిదర్శనంగా ఈ లోకానికి తల్లిదండ్రుల వంటి పార్వతి కామాఖ్య మాతగా, ఈశ్వరుడు ఆనంద భైరవ లింగ రూపుడుగా కొలువై ఉన్నారు. లయకారుడైన శంకరుడు ఈ క్షేత్రానికి పాలకుడిగా, రక్షకుడిగా కొలువై ఉన్నాడు. ఈ జగానికి తల్లి తండ్రి వంటి శివపార్వతుల స్వరూపాలు ఆనంద భైరవ, కామాఖ్యదేవి అవతారాలుగా నెలకొని ఉండడం ఓ విశేషం. ప్రకృతి పురుషుడు అనే పవిత్ర భావనకు ప్రతిరూపంగా సృష్టికారక మాత కామాఖ్యదేవి ఇక్కడ పూజలందుకుంటోంది. జగత్పితరుడైన పరమేశ్వరుడు ఆనంద భైరవ లింగాకార రూపుడై సంతానలేమితో బాధపడే భక్తుల పూజలందుకుంటున్నాడు. పట్టుపుట్టాలతో సర్వాభూషణ శోభితయ్యై చేతిలో కలశ సహితంగా కామాఖ్య మాత భక్తులను అనుగ్రహిస్తోంది. క్షేత్రపాలకుడిగా కొలువైన శంభో శంకరుడు స్వయంభువుగా వెలసిన లింగమూర్తి. తామ్రఫలకంపై ఓంకార బీజాక్షరం వెనకనుండగా పంచపడగల నాగేంద్రుడు ఛత్రమై నీడనిస్తుండగా నాగభూషణుని స్వయంభూలింగం దర్శనమిస్తోంది. ఈ ఆలయానికి పైభాగాన నిర్మితమైన 12 అడుగుల ఎత్తుగా గల శ్రీచక్ర యంత్రానికి భక్తులు ప్రదక్షిణలు చేస్తారు. 12 సార్లు ప్రదక్షిణలు గావించి మొక్కుకున్నటువంటి వారికి వారి ఇష్టకామ్యాబ్ధి సిద్ధి లభిస్తుందని విశ్వసిస్తారు. త్రిలోక సుందరి అయిన ఆ లలితా త్రిపుర సుందరి కొలువయుండే శ్రీచక్ర యంత్రాన్ని కుంకుమార్చనాది క్రతువుల్లో భక్తి భావనతో చూస్తాం. అటువంటి మహామహిమాన్విత శ్రీయంత్రం లోపలికి స్వయంగా సశరీరంగా వెళ్లి అక్కడ కొలువుండే 108 దేవతలకు ప్రణమిల్లే అవకాశం ఈ ఆలయ ప్రాంగణంలో భక్తులకు లభించటం పరమ విశేషం. ఆ అద్భుతానుభూతిని మనము పొందుదాం పదండి. 3 అంతస్తులతో విరాజిల్లుతోన్న ఈ భవ్య దివ్యాలయంలో ఒక అంతస్తులో చిత్రాతి చిత్ర వర్ణాల రంగవల్లిగా తీర్చిదిద్దిన శ్రీచక్ర యంత్రం తీర్థయాత్రికులను విశేషంగా ఆకర్షిస్తోంది. శ్రీచక్ర మధ్య బిందువులో స్థాపించిన కలశంలో అమ్మవారిని ఆవహింపజేసి ప్రాణప్రతిష్ఠ చేశారు. అనంత శక్తి అంతా ఆవహించి ఉండే ఈ శ్రీయంత్ర అధిదేవతలను నవదిక్కులా ప్రతిష్ఠ చేశారు. వరాహమూర్తి అధిదేవతలను పర్యవేక్షిస్తున్నట్టుగా కొలువై ఉన్నాడు. శ్రీచక్రం మానవులలోని జాగృత, స్వప్నావస్థ, సుషుప్తావస్థలకు ప్రతీకగా ప్రథమావరణంలో అష్టమాతృకలు, చతురస్రంలో ద్వితాయావరణమైన స్వప్నావస్థలో 16 ఆకర్షణా శక్తులు, తృతీయావరణమైన సుషుప్తావస్థలో అనంగ అష్టదేవతలు మన సర్వావస్థల రక్షకులుగా ఉంటారు. ఈ శ్రీయంత్రాది దేవేరులు ఎల్లరూ దిక్కులే అంబరాలుగా, దిగంబరులుగా ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆలయ మందిరంలోని శ్రీచక్ర దేవేరులు పంచలోహమూర్తులుగా ఉండగా ఆవరణమంతా నెలకొల్పబడిన శ్రీచక్ర దేవతలు
వర్ణరంజిత శోభాయమానంగా దర్శనమిచ్చి భక్తుల హృదయాలలో అద్భుత భక్తి పారవస్యాలను కలిగింపచేస్తారు. శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర.